బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్కు సీఎం ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు ఇచ్చిన విందులో సీఎం పాల్గొన్నారు. క్రీడలు ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పాటు బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయన్నారు. నెల్లూరులో క్రీడా పరికరాల తయారీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బ్రిక్స్ దేశాలు భౌగోళికంగా, భాష, సంస్కృతి పరంగా విభిన్నమైనప్పటికీ క్రీడలతో ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి నిదర్శనమన్నారు. బ్రిక్స్ యువజన క్రీడల మంత్రుల సమావేశాల సందర్భంగా శనివారం విశాఖలో సాంస్కృతిక కార్యక్రమాలు, అధికారిక విందు నిర్వహించారు. ఇందులో సీఎం పాల్గొని మాట్లాడారు. క్రీడల ద్వారా అథ్లెట్లు, కోచ్లు, ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు, ఈవెంట్ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని సీఎం చెప్పారు. స్పోర్ట్స్ టూరిజం ద్వారా పెట్టుబడులు రావడంతో పాటు అంతర్జాతీయ ఈవెంట్ల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందన్నారు. క్రీడలు ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పాటు బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయని తెలిపారు. ఒలింపిక్స్ 2036 ప్రాజెక్టు కింద గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిభావంతులకు శాస్త్రీయ శిక్షణ ద్వారా 2036 ఒలింపిక్స్తో పాటు ఇతర అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్ధం చేస్తామని చెప్పారు. 56 స్పోర్ట్స్ స్కూళ్లను రాష్ట్ర స్థాయి అకాడమీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లకు అనుసంధానిస్తామని చంద్రబాబు వివరించారు. అమరావతి కేంద్రంగా స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి దాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపెరల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖను అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు వివరించారు. బ్రిక్స్ దేశాల్లోని ప్రపంచస్థాయి నైపుణ్యాలను కలిసి పంచుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందన్నారు. దీనిలో భాగంగా సహాయ సహకారం, శిక్షణ ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. క్రీడా ఉపకరణాల తయారీ, అంతర్జాతీయ ఈవెంట్లు, ఉన్నత స్థాయి శిక్షణా కేంద్రాల ఏర్పాటు, వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యానికి ముందుకు రావాలని బ్రిక్స్ దేశాల ప్రతినిధులను సీఎం కోరారు. తొలుత బ్రిక్స్ దేశాల క్రీడాశాఖ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.